IP68 ఈ పదం మీరు రీసెంట్గా చాలా ఎక్కువసార్లు వినుంటారు. ప్రతి బ్రాండ్ కూడా ఒక ఫోన్ లాంచ్ చేసేటప్పుడు వాళ్ళ వెబ్సైట్లో డిస్ప్లే పేజ్ ఉంటుంది కదా, అక్కడ ఖచ్చితంగా IP68 రేటింగ్ని హైలైట్ చేసి చూపిస్తూ ఉన్నారు అనమాట. అదొక ట్రెండ్ లాగా తీసుకొచ్చింది. అది ఉంటేనే ఆ ఫోన్ బెస్ట్ ఫోన్ అన్నట్టుగా బ్రాండ్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అయితే జనం ఎలా ఉన్నారంటే జనం కూడా అలాగే ఉన్నారు. నాకు వచ్చే రీసెంట్ టైమ్స్లో నాకు వచ్చే కామెంట్స్ కొన్ని చూస్తుంటే అసలు ఫోన్లో వాళ్ళకి ఏ స్పెసిఫికేషన్స్ కావాలో ఏం చెప్పట్లా. జస్ట్ బ్రో నా బడ్జెట్ 25,000 IP68 రేటింగ్ ఉండాలి, ఫోన్ చెప్పు. అంటే నేను వీడియో ఎడిటింగ్ చేస్తా, నాకు వీడియో ఎడిటింగ్ బాగుండాలి అండ్ IP68 రేటింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు తీసుకునే ఒక ఫోన్లో IP68 రేటింగ్ అనేది ఒక మ్యాండేటరీ ఫీచర్ లాగా చూస్తున్నారు జనాలు. అయితే నిజంగా IP68 రేటింగ్ అనేది మన ఫోన్కి అంత అవసరమా? అది ఖచ్చితంగా ఉండాలా అంటే మాత్రం మీకు ఒక సినారియో చెప్తా. రీసెంట్గా మా ఫ్రెండ్ మోటో H50 ఫ్యూజన్ ఫోన్ కొన్నాడు. ఆ ఫోన్లో మనకి IP68 రేటింగ్ ఉంటుంది. మోటో తీసుకొచ్చే అన్ని ఫోన్స్లో మోస్ట్లీ IP68 రేటింగ్ మ్యాండేటరీగా తెస్తుంది. అయితే ఆ ఫోన్ తీసుకొని వాడు నెల్లూరులో గొలగముడి ఏరియాలో ఫన్ పార్క్ అని ఒక వాటర్ పార్క్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాడు. ఎట్లా వాటర్ రెసిస్టెంట్ కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా వాడేశాడు. ఒక 2 hours వాటర్ గేమ్స్ అన్ని ఆడుకున్నాడు. తర్వాత చూస్తే ఫోన్ అనేది ఆన్ వల్ల వాటర్లో పడడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఏందేమో అనేసి వెంటనే ఇంటికి వచ్చి రైస్ బ్యాగ్లో పెట్టేశాడు. అందరు చెప్తుంటారు కదా రైస్ బ్యాగ్లో పెడితే వాటర్ లాగేసుకుంటుందని. ఇలా రైస్ బ్యాగ్లో పెట్టేశాడు. ఒక 2 hours వదిలేశాడు. తర్వాత ఛార్జింగ్ పెట్టాడు, పని చేయాల. సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళాం, కానీ వాళ్ళకి చెప్పలా వాటర్ డ్యామేజ్ అయిందని చెప్పలేదు. అసలు తర్వాత సర్వీస్ సెంటర్ వాళ్ళు ఫోన్ చేసి ఇది వాటర్ డ్యామేజ్ కిందకి వస్తుంది, దీనికి వారంటీ వర్తించదు, కాబట్టి మీ ఫోన్ తీసుకోపోండి అని చెప్పి ఫోన్ చేశారు అనమాట. సో మా ఫ్రెండ్ షాక్. వాడు 4 క్వశ్చన్లు అడిగాడు. 4 క్వశ్చన్ వాడికి సమాధానాలు చెప్పా. అవి మీకు కూడా యూజ్ అవుతాయని మీకు చెప్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు వాటర్లో పడి డ్యామేజ్ అయిందన్న విషయం వాడికి ఎలా తెలిసింది? మనం బియ్యంలో పెట్టేసి మొత్తం వాటర్ అంతా లాగేసాం కదా, మరి వాడికి ఎలా తెలిసింది వాటర్లో పడిందని? 2, వాటర్ వల్ల డ్యామేజ్ అయితే దానికి వారంటీ ఎందుకు వర్తించదు? 3, అసలు IP68 రేటింగ్ ఎందుకు ఇచ్చారు? 4, వాటర్ వల్ల డ్యామేజ్ అయినా కూడా వారంటీ క్లెయిమ్ చేసుకోవడం ఎలా? ఈ 4 క్వశ్చన్లు అడిగాడు. ఈ 4 క్వశ్చన్లకి మీకు కూడా సమాధానం చెప్తా. ఫస్ట్ థింగ్, అసలు IP రేటింగ్ అంటే ఏంటి? IP అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అంటారు. ఇంగ్రెస్ అంటే లోపలికి ఎంటర్ అవ్వడం, సంథింగ్ ఎంటరింగ్ ఇన్సైడ్ అని, దాన్ని ప్రొటెక్ట్ చేయడం, అంటే లోపలికి ఏం రాకుండా ప్రొటెక్ట్ చేయడాన్ని ఇంగ్రెస్ ప్రొటెక్షన్ IP రేటింగ్ అంటారు. సో IP రేటింగ్ పక్కన మీకు 2 నంబర్స్ ఉంటాయి. IP54 అని, IP64 అని, IP68 అని నంబర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ నెంబర్ అనేది మీకు డస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఆ నంబర్ అనేది ఎంత పెద్దగా ఉంటే అంత డస్ట్ రెసిస్టెంట్ అనమాట. అంటే అంత చిన్న చిన్న పార్టికల్స్ కూడా లోపలికి వెళ్లకుండా ఆ ఫోన్ అనేది ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. డస్ట్లో మీకు మాక్సిమం 6 లెవెల్ అనేది హైయెస్ట్ అనమాట. ఇక్కడ చార్ట్ చూడొచ్చు స్క్రీన్ మీద. అలాగే వాటర్లో కూడా 8, 68, 69, 9 దాకా వచ్చిందంటే మీకు కంప్లీట్గా ఫోన్ అనేది వాటర్ రెసిస్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్. రెసిస్టెంట్ అంటే ప్రొటెక్షన్ వరకే, కంప్లీట్ ప్రూఫ్ కాదు, వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెంట్ మాత్రమే. అయితే ఈ IP68 రేటింగ్ అనేది ఎలా ఇస్తారు? వాళ్ళు కొన్ని ల్యాబ్స్లో ఫోన్స్ టెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఐఫోన్ ఉంది. ఈ ఐఫోన్కి IP68 రేటింగ్ ఎలా ఇస్తారు? ఈ ఫోన్ తీసుకెళ్లి వాటర్లో పడేస్తారు. 1.5 meters లోతున్న వాటర్లో పడేస్తారు. ఈ ఫోన్ ఒకవేళ 30 minutes సర్వైవ్ ఉందనుకోండి, దీనికి IP68 రేటింగ్ ఇచ్చేస్తారు. కండిషన్స్ ఏంటి? ఫ్రెష్ వాటర్లో, రూమ్ టెంపరేచర్లో, స్టాండర్డ్ ప్రెషర్స్లో, 1.5 meters లోతులో ఈ ఫోన్ సర్వైవ్ అయిందా లేదా, ఇది ఒక్కటే కండిషన్. సర్వైవ్ అయిందా IP68 రేటింగ్ వచ్చేస్తుందా? కానీ ప్రాక్టికల్గా ఇది అసలు యూస్ఫుల్లా? మీరు జనరల్గా చెప్పండి. మీరు ఇంట్లో ఒక బకెట్ తీసుకొని ఫ్రెష్ వాటర్ అందులో పోసి రూమ్ టెంపరేచర్లో ఫోన్ పడేస్తే ½ an hour వరకు ఈ ఫోన్ అనేది సర్వైవ్ అవుద్ది. 1.5 meters లోతులో సర్వైవ్ అవుద్ది, నో ప్రాబ్లం. కానీ ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో మనం ఫోన్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం? వాటర్ దగ్గర, నేను చెప్పినట్టు వాటర్ పార్క్స్లో కానీ, వండర్లాల్లో కానీ, లేదంటే బీచెస్లో కానీ, ఇలాంటి చోట యూజ్ చేస్తుంది. అక్కడ ఏమవుతుందంటే టెంపరేచర్స్ మారిపోతాయి. రూమ్ టెంపరేచర్ కాదు, అది అవుట్డోర్ కాబట్టి సన్ వల్ల టెంపరేచర్స్ చాలా చేంజ్ అవుతాయి అండ్ ప్రెషర్స్ కూడా మారిపోతాయి. అలలు రావడం వల్ల కానీ, లేదంటే వాటర్ ఫోర్స్గా పడడం కానీ, హై ప్రెషర్స్ అనేవి మన ఫోన్ మీద పడుతూ ఉంటాయి. అండ్ అవి ప్యూర్ వాటర్ కూడా కాదు, క్లోరినేటెడ్ వాటర్ కానీ, బీచెస్లో అయితే సాల్ట్ వాటర్ కానీ ఇవి వస్తూ ఉంటాయి. ల్యాబ్స్లో టెస్ట్ చేసిన కండిషన్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఖచ్చితంగా వాటర్ అనేది లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వలేదంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సరే, డ్యామేజ్ అనే విషయం అసలు సర్వీస్ సెంటర్ వాడికి ఎలా తెలిసింది? మేము బియ్యంలో పెట్టేసిపోయాం కదా, ఎట్లా తెలిసింది అంటే వాళ్ళు పార్ట్స్ ఓపెన్ చేస్తారు కదా, అక్కడ మీకు మదర్ బోర్డ్ దగ్గర కానీ, మెయిన్ పార్ట్స్ ఉంటాయి కదా, బ్యాటరీ దగ్గర కానీ, ఇలాంటి అన్ని చోట్ల మనకి LCIs అని ఒక పేపర్స్, చిన్న పేపర్స్ ఉంటాయి అనమాట. LCI అంటారు దాన్ని. LCI అంటే లిక్విడ్ కాంటాక్ట్ ఇండికేటర్స్ అంటారు. చిన్న పేపర్స్ ఉంటాయి, వైట్ కలర్ పేపర్స్ కానీ, గ్రే కలర్ పేపర్స్ కానీ ఉంటాయి అనమాట. సో వాటర్ ఎప్పుడైతే వాటిని టచ్ అవుతాయో వెంటనే అది కలర్స్ చేంజ్ అవుతాయి. మనం స్కూల్లో ఉన్నప్పుడు లిట్మస్ పేపర్ అనే కాన్సెప్ట్ వినే ఉంటాం కెమిస్ట్రీ ల్యాబ్లో. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఈ LCIs ఏం చేస్తాయంటే వాటర్తో రియాక్ట్ అయినప్పుడు కలర్స్ చేంజ్ అవుతాయి. వైట్ నుంచి రెడ్కి కానీ, గ్రే నుంచి పింక్కి కానీ కలర్స్ చేంజ్ అవుతాయి. అవి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. అంటే అవి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ కలర్స్కి రావు. ఒకసారి కలర్ మారిందంటే ఇంకంతే, మళ్ళీ వైట్ కలర్కి రావు అనమాట. సో ఆ పేపర్స్ని చూసి వాళ్ళు చెప్పేస్తారు వాటర్ వల్ల డ్యామేజ్ అయిందా లేదా అని. అయితే అసలు వాటర్ వల్ల డ్యామేజ్ అయితే ఆ ఫోన్కి వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే, మీరు ఫోన్ కొనేటప్పుడే ఫోన్తో పాటు ఎక్స్ట్రా ప్రొటెక్షన్స్ అని కొన్ని దొరుకుతుంటాయి. ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, బయట షాప్స్లో కానీ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ప్లాన్స్ కొన్ని అమ్ముతుంటారు. లైక్ అమెజాన్లో చూస్తే 1 year టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ అని ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో చూస్తే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉంటుంది. సో ఇలాంటి ప్లాన్స్ తీసుకోవడం ఒక 2,000, 3,000 అట్లా డిపెండ్స్ ఆన్ ఫోన్ ప్రైస్ బట్టి ఒక ప్రైజెస్ అనేవి ఉంటాయి. సో అవి తీసుకున్నామంటే మన ఫోన్ వాటర్లో పడి డ్యామేజ్ అయినా, ఇంటెన్షనల్గా మన ఫోన్ పగలగొడితే తప్ప ఏ విధంగా ఫోన్ డ్యామేజ్ అయినా కూడా
వాళ్ళు వారంటీని క్లెయిమ్ చేస్తారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ IP68 రేటింగ్ అనేది పర్మనెంట్ కాదు. అంటే మీరు ఫోన్ కొన్న కొత్తల్లో IP68 రేటింగ్ ఉంటుంది, కానీ మీరు ఫోన్ కొన్ని ఒక సంవత్సరం, ఒక 1.5 year 2 years అయిన తర్వాత IP68 రేటింగ్ ఖచ్చితంగా ఆ ఫోన్లో ఉంటుందా అంటే చెప్పలేం. ఎందుకంటే లైక్ మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళే చెప్తున్నారు, కంపెనీస్ వాళ్ళే చెప్తున్నారు, మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఫోన్ హీట్ అయింది అనుకోండి, ఫోన్ ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నారు, ఫోన్ హీట్ అవుతూ ఉంటుంది, కెమెరాస్ యూజ్ చేస్తుంటారు, ఛార్జింగ్ పెడుతుంటారు, ఫోన్ హీట్ అవుతూ ఉన్నప్పుడు మీ చుట్టూ ఫ్రేమ్కి కానీ లోపల పార్ట్స్కి కానీ లైట్గా గ్లూ అతికిస్తారు కదా, సీల్ వేయడం కోసం వాటికి గ్లూ యూజ్ చేస్తారు కదా. సో ఆ గ్లూ అనేది కొంచెంగా టేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట, అంటే కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా లూజ్ అయినప్పుడు ఈజీగా లోపలికి వాటర్ అనేది, డస్ట్ అనేది వెళ్ళిపోవచ్చు అంట. సో అలా కొన్ని రోజుల తర్వాత మనకి IP68 రేటింగ్ అనేది మన ఫోన్కి ఉండదు. అంటే అది స్టార్టింగ్లో మాత్రమే ఉంటుంది, తర్వాత మీకు IP68 రేటింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సీల్స్ కానీ గ్లూస్ కానీ లూజ్ అయ్యాయంటే లోపలికి వెళ్ళిపోతాయి, వాటర్ డస్ట్ వెళ్ళిపోతాయి. సో నేను చెప్పేది ఏంటంటే IP68 రేటింగ్ని ఒక మ్యాండేటరీ ఫీచర్గా చూడబాకండి. మీరు ఒక ఫోన్ తీసుకున్నారు, ఒక ఫోన్ పిక్ చేసుకున్నారు, ఆ ఫోన్లో IP68 రేటింగ్ ఉంటే మంచిదే, హ్యాపీ. ఒకవేళ లేకపోతే బ్రో నాకు IP68 రేటింగ్ ఉంటేనే నాకు ఫోన్ కావాలి అట్లా మాత్రం అనకండి. మీకు ఆ ఫోన్ నచ్చింది, స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, మీకు ప్రైసింగ్కి నచ్చింది, తీసేసుకోండి. IP68 రేటింగ్ ఉంటే అదొక అడ్వాంటేజ్ తప్ప అది మ్యాండేటరీ ఫీచర్ అయితే కాదు. సో అందరూ IP68 రేటింగ్ కనుకైతే పడబాకండి. ఉంటే మంచిదే, కానీ IP68 రేటింగ్ లేకపోతే ఆ ఫోన్ స్కిప్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో ఇది వాటి వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా IP68 రేటింగ్ గురించి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.